ముందు మాట రాజయోగం తంత్రాలకు సంబంధించింది. స్వామీజీ తంత్రాల పరంగానే కాకుండా అద్వైత సిద్ధాంతాన్ని దీనితో మేళవించి రాజయోగం మీద న్యూయార్క్ లో ఇచ్చిన 7 ఉపన్యాసాలు ఈ సందేశంలో చోటు చేసుకున్నాయి. దీని ద్వారా స్వామీజీ ప్రపంచానికి వినూత్నమైన ఆలోచనలిచ్చారు. యోగం ద్వారా కుండలిని శక్తి సహస్రారానికి చేరితే శివ శక్తి ఒకటే అనే అనుభూతి కలుగుతుంది. ఇదే వేదాంతానుభూతి కూడా. ఈ ఉపన్యాసాల్లో స్వామీజీ విశ్వ నిర్మాణాన్ని సాంఖ్య శాస్త్రానుగుణంగా విశదీకరించారు. ఈ విశ్వ నిర్మాణ సత్యాలను ఆధునిక భౌతిక శాస్త్రం రుజువు చేస్తోంది. ప్రపంచాన్ని విప్లవాత్మకంగా వనరించే స్వామీజీ శక్తి గురించి స్వామి తురీయానంద ఇలా చెప్పారు. స్వామీజీ మాకు ఇలా చెప్పేవారు, నేను ఉపన్యాసమే ఇస్తున్నాననుకుంటున్నారా? నేను నిశ్చితమైన సజీవమైన ఆధ్యాత్మిక శక్తినిస్తానని నాకు తెలుసు. వినేవారు దాన్ని పొందుతున్నారని వారికీ తెలుసు. స్వామీజీ ఉపన్యాసాలు ఆలకించినప్పుడు ఒక గొప్ప శక్తి ధ్యానావస్థలో మాదిరి కుండలిని జాగృతం చేస్తున్నదని నాకు అనుభవమయ్యేది అని స్వామి అభేదానంద చెప్పేవారు. స్వామీజీ ప్రసంగించి ఇప్పటికి 100 సంవత్సరాలకు పైగా అయినా వాటి శక్తి, స్ఫూర్తి, ప్రేరణ ఏమాత్రమూ తగ్గలేదు. ఎన్నో హృదయాలు జాగృతీకరణమయ్యాయి, ఎన్నో జీవితాలు మలచబడ్డాయి. ఈ సందేశం మీలో మేల్కొల్పు కలిగిస్తుందని మా ఆకాంక్ష. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతమై ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయటమే జీవిత పరమావధి. దీనికై కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గాలలో 1 గాని 2 గాని అన్నిటినీ గాని అవలంబించి ముక్తులవ్వండి. మతానికంతా ఇదే సారాంశం. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, విధులు ఇవన్నీ అప్రధాన విషయాలు. లోకంలో మనకు లభించే జ్ఞానమంతా చిత్త ఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే. ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనా విధానాన్ని గ్రహిస్తే లోకం తన రహస్యాలను వెలువరచడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రత వల్ల కలుగుతాయి. మనిషి సంకల్ప శక్తికి పరిమితి లేదు. మనస్సు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో అంతంత విషయ పరిశీలనా శక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం. రాజయోగం వివేకానంద. మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం. మన జ్ఞానానికి అంతా అనుభవమే మూలాధారం. దృష్టిని కొన్ని ప్రత్యేకాంశాలపై నిలిపి విశ్వజనీన సిద్ధాంతాన్ని కనుగొనుట, సర్వజనీన సిద్ధాంతం నుండి ఒక ప్రత్యేకాంశాన్ని నిర్ధారించుట, దీన్ని మనం అనుమానిక జ్ఞానం అంటాం. అనుమానిక పరిజ్ఞానం అనుభూతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి అనుభవాలకు సరిరావడం వల్లనే నిశ్చిత శాస్త్రాలు అనే భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోని సత్యాన్ని జనులు సులభంగా గ్రహిస్తున్నారు. ప్రకృతి శాస్త్రవేత్త దేన్ని గాని నిర్హేతుకంగా నమ్మాలని మీకు చెప్పడు. స్వానుభవ ఫలితంగా అతనికి కొన్ని సిద్ధాంతాలు ఏర్పడతాయి. ఆ స్వానుభవాల మీద హేతు విమర్శ చేసి తన సిద్ధాంతాలను నమ్మాలని శాస్త్రవేత్త మనకు చెప్పేటప్పుడు ఏదో ఒక సర్వజన సామాన్యానుభవాన్ని ఊతగా గ్రహిస్తాడు. ప్రతి నిశ్చిత శాస్త్రంలో ఇలాంటి సర్వజన సామాన్య మూలాధారం ఒకటి ఉంటుంది. దీన్ని బట్టి అతని సిద్ధాంతాల సత్యాసత్యాలను మనం వెంటనే కనుగొనవచ్చు. మరి మతాలకు అలాంటి మూలాధారం ఉన్నదా అన్న ప్రశ్న వస్తుంది. దీనికి నేను ఉంది లేదు అని అంటాను. మతం అన్నది భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉందని అంటారు. సాధారణంగా లోకంలో మతం గూర్చి ఇలాగే చెబుతున్నారు. దీనితో పాటు అనేక సందర్భాల్లో మతం అన్నది కేవలం వివిధ సిద్ధాంతాల సంపుటిగా ఉంది. మతాలన్నిట్లో కలహాలు ఉండడానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు. ఈ సిద్ధాంతాలు తిరిగి విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. అంతరిక్షంలో ఎవడో కూర్చుని బ్రహ్మాండాలన్నింటినీ పాలించే వ్యక్తి ఒకడు ఉన్నాడని ఒక వ్యక్తి నాకు చెబుతాడు. తానలా రూఢిగా చెప్పడమే ఆగమ ప్రమాణంగా అంగీకరించి నేను తన మాటలను నమ్మాలట.
ఇదే విధంగా నాకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని ఇతరులు నమ్మాలి అంటాను. ఎందుకు నమ్మాలి అని నన్ను వారు అడిగితే కారణం చెప్పలేను. ఈ రోజుల్లో మతం అన్నా వేదాంతం అన్నా దురభిప్రాయం కలుగుతుంది. ఓహో, ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన ఊహలను బోధిస్తున్నాడు. వాటి మంచి చెడులను నిర్ణయించటానికి ఒక ప్రమాణమంటూ లేదు. ఈ మతాలన్నీ వట్టి సిద్ధాంతాల కట్టలు అని విద్యార్థికులు అభిప్రాయంగా అనిపిస్తుంది. అయినా భిన్న దేశాల్లో భిన్న మతస్థుల భిన్నాభిప్రాయాలనే కాక భిన్న సిద్ధాంతాలను కూడా సమన్వయం చేస్తూ ఆస్తికతకు సర్వజన సామాన్యమై ఉన్న మూలాధారం ఒకటి ఉంది. మూలానికి వెళ్లి చూస్తే అవి కూడా సర్వజన సామాన్య అనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుక్కోవచ్చు. ప్రపంచంలో ఉన్న వివిధ మతాలన్నింటినీ విభజించి చూస్తే ఆగమ ప్రామాణ్యం లేక గ్రంథ ప్రామాణ్యం గలవి, లేనివి అని 2 తరగతులుగా ఉన్నాయి. గ్రంథ ప్రామాణ్యమున్న మతాలు ప్రాబల్యాల అవ్వటం వల్ల చాలా మంది వాటిని అవలంబిస్తున్నారు. ఆ ప్రామాణ్యం లేని మతాలు చాలా వరకు నశించాయి. ఇక కొత్తగా వెలసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఈ మతాలు బోధించే తత్వాలన్నీ ప్రత్యేక వ్యక్తుల అనుభవ ఫలితాలన్న విషయంలో ఈ మతాలన్నీ ఏకీభవిస్తున్నట్లు కానవచ్చాయి. తన మతాన్ని నమ్మమని క్రైస్తవుడు మీకు చెబుతాడు. అతని మాటలు విని మీరు క్రీస్తులో, క్రీస్తు అవతారంలో, దేవునిలో, జీవునిలో, జీవుని భవిష్యత్ ఉత్తమ స్థితిలో విశ్వాసం పూనాలట. కారణమేమిటి అని నేనడిగితే అది తన నమ్మకమంటాడు. కాని మీరు క్రైస్తవ మత మూలానికి వెళ్లి చూస్తే అనుభూతే దానికి ఆధారం అని గ్రహిస్తారు. క్రీస్తు తాను భగవంతుణ్ణి చూశానని చెప్పాడు. అతని శిష్యులు తాము భగవంతుని అనుభూతిని పొందామని చెప్పారు. ఇలాగే బౌద్ధమతంలో కూడా బుద్ధుని అనుభూతే ప్రధానంగా ఉంది. బుద్ధుడు కొన్ని సత్యాలను ఆత్మానుభూతి వల్ల గ్రహించాడు, వాటిని అవలోకించాడు, వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు. అతను తత్వదర్శి అయి లోకానికి తత్వోపదేశం గావించాడు. హిందువుల విషయం కూడా ఇలాంటిదే. స్మృత్యాదులను రచించిన ఋషులు తాము తత్వదర్శనం చేశామని చెబుతూ తాము దర్శించిన తత్వాన్నే లోకానికి బోధిస్తున్నారు. జ్ఞానానికంతటికీ ప్రత్యక్షానుభూతే ఆధారం. ప్రపంచ మతాలన్నింటికీ వజ్ర సదృశ్యమై ప్రత్యక్షానుభూతే మూలాధారమై ఉందని మనకు దీని ద్వారా స్పష్టమవుతున్నది. మత ప్రవక్తలంతా భగవంతుని దర్శించిన వారే. ఆత్మద్రష్టలై త్రికాలజ్ఞులై తమ శాశ్వత తత్వాన్ని దర్శించి తాము చూచిన దాన్ని వారు లోకానికి బోధించారు. ఈ అనుభూతులు నేడు అసాధ్యాలని మొదట మతాలను స్థాపించిన కొంతమందికో అవి సాధ్యమయ్యాయి అని, ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక మతాల నుండి ఒక విచిత్ర వాదన వెలువడుతున్నది. ఈ అనుభూతులు ప్రస్తుత కాలంలో చెల్లవట. అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏదీ లేదట. ఈ సిద్ధాంతాన్ని నేను సమూలంగా ఖండిస్తున్నాను. ఏ విజ్ఞానంలోనైనా సరే ఈ లోకంలో ఒక అనుభవం సిద్ధిస్తే అంతకుముందు అనేక కోట్ల పర్యాయాలు ఆ అనుభవం సిద్ధించి ఉందట. శాశ్వతంగా మరల సిద్ధిస్తుందన్న విషయం నిరాఘాటంగా ఏర్పడుతుంది. ఒకప్పుడు సంభవమైనది సర్వదా సంభవమై ఉంటుంది. ఈ ఏకరూపత్వం నిరంతర ప్రకృతి శాసనం. కాబట్టి ప్రాచీన కాలంలో సిద్ధించిన అనుభూతి మీదనే మతం ఆధారపడి ఉండటమే గాక, అలాంటి స్వానుభవం కలిగితే గాని మనిషి పారమార్థుడు కానేరడని యోగ శాస్త్రాచార్యులు చాటుతున్నారు. మనకి అనుభూతి కలిగే విధానాన్ని బోధించే శాస్త్రమే యోగ శాస్త్రం. స్వానుభవం లేనిదే మతం గూర్చి ప్రసంగించటం నిష్ప్రయోజనం. భగవంతుని పేరట ఇంత కల్లోలం, ఇంత గందరగోళం, ఇంత కలహం ఎందుకు సంభవిస్తున్నాయి? మూల కారణాన్ని గ్రహించలేక జనులు తమ తాత ముత్తాతల ఆచారాలను తలుపుతూ సంతృప్తి నొంది ఇతరులు కూడా తమను అనుసరించాలని భావించి ఉండడం వల్ల దేవుని పేరట జరిగినంత రక్తపాతం మరొక విషయంలో ఈ ప్రపంచాన ఎక్కడా జరగలేదు. స్వానుభవం లేనిదే ఆత్మ ఉంది అనడానికి, చూడనిదే దేవుడున్నాడు అనడానికి మనిషికి ఏం హక్కుంది?
భగవంతుడు ఒకడు ఉన్నాడంటారా? అయితే మనం అతన్ని చూడాలి. ఆత్మ ఉందంటారా? అయితే దాన్ని మనం దర్శించాలి. లేకపోతే నమ్మకుండా ఉండటమే చాలు. ఆస్తికుడును అని కపట వేషం వేసే కన్నా బాహాటంగా నాస్తికుడు కావడమే మేలు. నవీన విద్యాధికులు మతం, వేదాంతం, పారమార్థిక చింతన అన్నది వ్యర్థాలని తలుస్తారు. ఇక ఇవన్నీ కేవలం నిరాధారాలని, లోకహితం చేయడానికి మనల్ని ప్రేరేపించటం కన్నా వీటికి మరో ప్రయోజనం అన్నది ఏదీ లేదని అల్ప విద్యావంతుల అభిప్రాయమై ఉన్నట్లు కనిపిస్తుంది. జనులు ఆస్తికతను అవలంబించటం వల్ల యోగ్యులు, నీతిపరులు, సత్పురుషులు కావడానికి కొంత అవకాశం ఏర్పడుతున్నదట. ఇలా ఊహిస్తున్నందుకు వీరిని నిందించవలసిన పని లేదు. ఎందుకంటే నిస్సార ప్రలాపాలను నమ్ముతుంటే చాలని వీరు పొందే బోధనలన్నింటి సారాంశం. మాటలను పట్టుకుని ప్రాకులాడుతూ ఉండమని వీరికి ఉపదేశించారు. కాని వీరిలా కాలక్షేపం చేయగలిగితే మానవ స్వభావంపై నాకిక కొంచెమైనా గౌరవం ఉండదు. మనిషి ఎప్పుడూ సత్యాన్నే కోరుకుంటాడు. దాని అనుభవం కోసం అతని మనస్సు పరితపిస్తూ ఉంటుంది. సత్యాన్ని గ్రహించి అంతరాత్మలో దాని అనుభవాన్ని పొంది సత్య సందర్శనం చేసినప్పుడే సమస్త సంశయాలు తెగి అజ్ఞానం నాశనమై సమస్త కర్మలు నశిస్తాయని వేదాలు చాటుతున్నాయి. దివ్య లోక నివాసులైన ఓ అమృత పుత్రులారా, మోక్ష మార్గాన్ని వినండి. ఈ అజ్ఞాన సముద్రాన్ని నుండి తరించే మార్గం ఒకటి ఉంది. అజ్ఞానాంధకారానికి అవతల వెలుగొందే పరమ పురుషుని కనుగొనుటే ఆ మార్గం. వేరొక మార్గం లేనే లేదు. ఈ తత్వ దర్శనార్థం శాస్త్ర సిద్ధ రాజమార్గాన్ని మానవ కోటికి చూపటమే రాజయోగాశయం. ప్రతి శాస్త్రానికి స్వతంత్ర శోధన పద్ధతి ఒకటి కావాలి. జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు కాదలిస్తే ఒక చోట కూర్చుని ఓ జ్యోతిష్ శాస్త్రమా, ఓ జ్యోతిష్ శాస్త్రమా అని ఎన్నిసార్లు మొరపెట్టినా అది నీ వద్దకు ఎప్పటికీ రాదు. రసాయన శాస్త్ర విషయం కూడా ఇలాంటిదే. దానికి మనం ఒక పద్ధతిని అనుసరించాలి. పరిశోధనశాలకు వెళ్లి భిన్న ద్రవ్యాలను తీసుకుని వాటిని చేర్చి సక్రమంగా సంయోగం చేసి పరిశోధనలు సాగించాలి. ఇన్నింటి ఫలితంగా రసాయన శాస్త్ర జ్ఞానం కలుగుతుంది. జ్యోతిష్ శాస్త్రవుడు కాదలిస్తే నక్షత్ర పరిశీలన శాలకు వెళ్లి దూరదర్శన యంత్రంతో నక్షత్ర గ్రహాదులను పదే పదే పరిశోధించగా చివరికి జ్యోతిష సిద్ధాంతివవుతావు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతి కావాలి. మత ధర్మాలను గూర్చి నేను వేల కొలది ఉపన్యాసాలను ఇస్తాను. దానికి సరైన మార్గాన్ని అవలంబించకుంటే మీకు పారమార్థిక జీవితం అలవడదు. సర్వకాలాల్లో సర్వ దేశాల్లో లోక కళ్యాణం కన్నా మరో సంకల్పం లేని పవిత్ర చరిత్రులైన ఋషులు చెప్పిన మాటలివి. ఇంద్రియ గ్రాహ్య సత్యం కన్నా మహత్తర తత్వాన్ని తాము కనుగొన్నామని ఘోషించుటయే కాక తమ సిద్ధాంతంలోని సత్యాసత్యాలను పరిశోధించటానికి తాము ఆవిష్కరించిన సిద్ధాంతం సత్యమైందని దృష్టాంతపూర్వకంగా దృఢం చేయడానికి వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. తాము చెప్పిన మార్గాన్ని స్వీకరించి సత్యనిష్టతో సాధన చేయమని మనల్ని హెచ్చరిస్తున్నారు. అనుష్ఠించిన అనంతరం ఈ పరమ సత్యం కనిపించకపోతే వారి వాదం కల్లా అనటానికి మీకు అధికారం ఉంది. అయితే అంతకు ముందే దాన్ని నిరాకరించటం వివేక లక్షణం కాదు. కాబట్టి నియమిత విధులను అనుసరించి శ్రద్ధతో కృషి చేయడం మనకు విధాయకమై ఉంది. దానిచే తప్పక వికాసం కలుగుతుంది. జ్ఞానాన్ని అలవర్చుకునే సమయంలో మనం సామాన్యీకరణాన్ని ఉపయోగించుకుంటాం. అది పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. మొదట మనం విషయాలను పరిశీలించి సామాన్య ధర్మాలను నిర్ణయించి అనంతరం సిద్ధాంతాలను ఏర్పరుస్తున్నాం. ముందు అంతరంగంలోని విషయాలను గ్రహించే శక్తిని సంపాదించేంత వరకు మనసు గూర్చి, మనిషి అంతర ప్రకృతిని గురించి, భావనాతత్వం గురించి జ్ఞానం ఎన్నటికీ కలుగదు. అనేక సాధనాలుండడం వల్ల వాటి సాయంతో బాహ్య ప్రపంచ విషయాలను పరిశీలించటం కొంతవరకు సులభమని చెప్పవచ్చు. కానీ అంతర ప్రపంచాన్ని శోధించటానికి మనకిలాంటి సాధన సంపత్తి ఏదీ లేదు. అయినా
నిజమైన శాస్త్రం ఏర్పడటానికి పరిశీలన ఆవశ్యం అని మనకు తెలుసు. విషయ విశ్లేషణ సహిత పరిశోధన లేనిదే భౌతిక శాస్త్రం అనేది ఏదీ నిలవజాలదు. అందుకే మానసిక శాస్త్రజ్ఞుల్లో పరిశీలన సాధనలను కనుగొన్న ఏ కొద్దిమందో తప్ప మిగతా వారంతా సృష్ట్యాది నుంచి తమలో తాము తగులాడుకుంటున్నారు. అంతరస్థితులను పరిశీలించడానికి ఇలాంటి సాధనలను మనకు చూపటమే రాజయోగ ప్రథమాశయం. మనసే దీనికి సాధనం. ఏకాగ్రత శక్తిని సక్రమ మార్గానికి తెచ్చి ఆంతరిక ప్రపంచం వైపుకు మరలించినప్పుడు అది మనసును విమర్శించి అంతకు ముందు మనకు తెలియని విషయాలను ప్రకాశింపచేస్తున్నది. చెదిరిన సూర్యకిరణాలను కేంద్రీకరించినప్పుడు అవి తీక్షణంగా వెలుగుతాయి. అలాగే ఏకాగ్రత వల్ల మనశ్శక్తులు దీప్తి చెందుతాయి. జ్ఞానానికి ఇదే సాధనం. బాహ్యాంతర ప్రపంచాలు రెంటి యందు కూడా ప్రతి మనిషి ఏకాగ్రత శక్తిని వినియోగిస్తూనే ఉన్నాడు. ఈ కర్తవ్య నిర్వహణానికి విశేష అభ్యాసం కావలసి ఉంది. చిన్ననాటి నుండి అంతర ప్రపంచ విషయాలను వదిలి బాహ్య విషయాలనే నేర్చుకుని ఉన్నందువల్ల మనలో చాలా మందికి మనోయంత్రం ఎలా నడుస్తుందో గమనించే శక్తి చాలా వరకు నశించింది. చిత్తవృత్తులను అరికట్టి మనస్సును అంతర్ముఖం చేసి సర్వ మానసిక శక్తులను ఏకాగ్రతకు తెచ్చి మనసుపై నిలిపి మనస్సును విమర్శించి మనసు వల్లనే మనస్సు స్వభావాన్ని గ్రహించటం అన్నది అంత సులభ సాధ్యమైన పని కాదు. అయినా అలాంటి విషయ విమర్శనమే శాస్త్రీయ పద్ధతి. అది తప్ప మరొకటి లేదని చెప్పాలి. ఇక ఇలాంటి జ్ఞానం వల్ల ప్రయోజనమేమిటి అని అడుగుతారేమో. జ్ఞాన సాధనతో పొందదగిన పరమ పురుషార్థం జ్ఞానోపలబ్ధియే. అంతేకాదు, జ్ఞాన సాధనంతో ఒక ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. జ్ఞానం వల్ల సర్వ దుఃఖాలు నివృత్తి అవుతాయి. అంతఃకరణాన్ని శోధించి తన్మూలంగా నాశరహిత స్వతః సిద్ధ నిత్య నిష్కళంక పరిపూర్ణ వస్తువును ప్రత్యక్షంగా దర్శించిన వానికి ఇక శోక మోహాలెక్కడివి, భయం, తీరని కోరిక ఇవే దుఃఖాలకు పుట్టినిల్లు. మృత్యువు అన్నది మిథ్య అని తెలియగానే మనిషికి మరణ భయం తొలగిపోతుంది. తాను పరిపూర్ణుడనని గ్రహించగానే మనిషికి వ్యర్థ వాంఛలు అంతరిస్తాయి. ఈ హేతువులు రెండూ తొలగిపోవడం వల్ల సర్వ దుఃఖాలు నశించి సంపూర్ణానందం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఏకాగ్రత అనే దానికంటే వేరే సాధన లేదు. రసాయన శాస్త్రవేత్త తన మానసిక శక్తులన్నింటినీ ఏకాగ్ర స్థితికి తెచ్చి వాటిని తాను పరిశోధించే పదార్థాలపై పెట్టి వాటి రహస్యాలను తెలుసుకుంటాడు. జ్యోతిష్ శాస్త్రవేత్త తమ మానసిక శక్తులను అన్నింటినీ కేంద్రీకరించి దూరదర్శక యంత్రం ద్వారా ఆకాశం మీద నిలిపితే సూర్య చంద్ర నక్షత్రాదులు తమ రహస్యాలను అతనికి వెలువడిస్తాయి. మీకు చెబుతున్న విషయాలను గురించి నా భావాలను ఎంతెంతగా నేను ఏకాగ్రం చేయగలుగుతానో విషయం అంతగా మీకు సుబోధకమవుతుంది. నా మాటలను వింటున్న మీరు మీ భావాలను ఎంతెంత ఏకాగ్రతకు తెచ్చి వింటారో నేను చెప్పినవి చెప్పవలసిన విషయాన్ని అంత స్పష్టంగా మీరు గ్రహిస్తారు. లోకంలో మనకు లభించే జ్ఞానమంతా చిత్త ఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే. ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనా విధానాన్ని గ్రహిస్తే లోకం తన రహస్యాలను వెలువరచడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రత వల్ల కలుగుతాయి. మనిషి సంకల్ప శక్తికి పరిమితి లేదు. మనసు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో అంతంత విషయ పరిశీలన శక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం. మనసు సహజంగా బాహ్య ప్రవృత్తి కలిగి ఉండడం వల్ల బాహ్య విషయాల్లో మనసును నిలపడం సులభం. కానీ మతం, మానసిక శాస్త్రం, వేదాంతం అనే విషయాల్లో చూచే దృక్, కనిపించే దృశ్యం ఒకే వస్తువు అవడం వల్ల మనసును ఏకాగ్రం చేయడం సులభ సాధ్యం కాదు. మనసే విషయమై ఉంది, అందులోనూ అది అంతర ఇంద్రియం. పరిశీలించేది, పరిశీలింపబడేది మనసే. సాధనానంతరం లేనందువల్ల
మనసు చేతనే మనసును శోధించాలి. కాబట్టి చిత్త ఏకాగ్రత మానసిక శాస్త్రాదుల విషయంలో కష్టసాధ్యమై ఉంది. మనసుకు పర్యావలోచన శక్తి ఉందని మనకు తెలుసు. నేను మీతో మాట్లాడుతూ అదే సమయంలో ఇంకొక వ్యక్తి వరే ప్రక్కన కూర్చుని చెప్పే విషయాన్ని వింటూ గ్రహిస్తుంటాను. మీరు పనిచేస్తూ ఆలోచిస్తుంటే ఏకకాలంలో మీ మనసులో ఒక భాగం మాటి మాటికి నిలిచి మీరాలోచించే విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది. మనశ్శక్తులను ఏకాగ్రపరిచి మరలా మనస్సుపై లగ్నం చెయ్యాలి. తీక్షణ సూర్యకిరణాల ముందు చిమ్మ చీకటిలో ఉన్న రహస్యాలు కూడా బట్టబయలవుతాయి. అలాగే ఏకాగ్ర చిత్తం ముందు అంతరాత్మలోని ఘోడ విషయాలై నిర్భిన్నాలై వెలువడతాయి. విశ్వాసానికి మూలాధారమైన యథార్థ మతాన్ని మనం ఈ విధంగా చేరుకోగలం. జీవాత్మ సత్యమా అసత్యమా? జీవం మూన్నాళ్ల ముచ్చట లేక కలకాలం ఉండేదా? లోకంలో దేవుడనేవాడు ఒకడు ఉండటం యథార్థమా మిథ్యయా అనే ఇలాంటి విషయాల్లో ఉన్న సత్యాసత్యాలను తెలుపడమే రాజయోగం యొక్క ఆశయం. చిత్తాన్ని ఏకాగ్రం చేసేందుకు ఉపాయం ఏమిటి? ఆ తర్వాత అంతరంగంలోని పరమ రహస్యాలను ఎలా గ్రహిస్తాం? ఆ వెనక మనోధర్మాలను ఎలా నిర్ణయిస్తాం అనే ఈ అంశాలన్నింటినీ బోధించడమే రాజయోగం యొక్క ముఖ్యోద్దేశం. అయితే దానికి మీ మతం ఏది? మీరు ద్వైతులా, నాస్తికులా, క్రైస్తవులా, యూదులా, బౌద్ధులా అని రాజయోగం మనల్ని ఎన్నడూ అడగదు. మనం మానవులం అనే అర్హత చాలు. మనిషి అయిన ప్రతి వానికి తత్వాన్వేషణ చేసే అధికారం ఉంది, సామర్థ్యం కూడా ఉంది. శ్రమించటానికి సంసిద్ధుడై ఉంటే జిజ్ఞాసతో సమాధానం పొందటానికి ప్రతి మనిషికి హక్కుంది. ఇంతవరకు రాజయోగ జిజ్ఞాసకు నమ్మిక అన్నది అనవసరమని తెలిసింది. నీ అంతటా నీకు గోచరం కానిదే దేన్ని కూడా నమ్మకు అని రాజయోగం చెబుతుంది. సత్యం నిలవడానికి దానికి ఎలాంటి చేయూత అక్కర్లేదు. జాగ్రత్తావస్థలో మనకు ప్రత్యక్షంగా ఉన్న విషయాలను నిరూపించడానికి స్వప్నాలు, ఊహలు అవసరమా? లేదు. రాజయోగాన్ని సాధించటానికి చాలా కాలం పడుతుంది. నిరంతర అభ్యాసం కావాలి. కొంతవరకు శరీరం సంబంధంగా ఉన్నా ఈ అభ్యాసం ముఖ్యంగా మానసికం. మన శరీరాలకు ఎంతటి సన్నిహిత సంబంధముందో ముందు ముందు మనం తెలుసుకుందాం. సూక్ష్మ శరీరాంశమే మనస్సు అవుతున్నదని, మనసులో ఎలాంటి మార్పు కలిగినా తదనుగుణమైన మార్పు శరీరంలో కనిపిస్తుందని విశ్వసిస్తే శరీరంలో కలిగే మార్పులకు అనుగుణమైనది మనసులో కలగాలని నమ్మటం యుక్తి విరుద్ధం కాదు. శరీరంలో స్వస్థత లేకుంటే మనసులో కూడా అస్వస్థత కలుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసులో బలము, ఆరోగ్యాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తికి కోపం వస్తే అతని మనస్సు క్షోభిస్తుంది. ఇదే విధంగా మనసులో కలత కలిగితే శరీరంలో కూడా కలత కలుగుతుంది. జనసామాన్యంలో మనోవికాసం చాలా స్వల్పంగా ఉండటం వల్ల మనసు విశేషంగా శరీరాధీనమై ఉంటుంది. దాదాపు చాలా మంది ముఖప్రాయులుగా జీవిస్తున్నారు. అంతేకాక వారి మనో నిగ్రహ శక్తి క్షుద్ర జంతువుల నిగ్రహ శక్తి కన్నా తక్కువగా ఉంది. మనసు మీద మనకు అంత పెత్తనం లేదు. కాబట్టి ఇలాంటి స్వాధీనత కలగడానికి, మన శరీరాలను వశపరుచుకోవడానికి శారీరక సహాయాన్ని కొంతవరకు పొందవలసి ఉంది. తగినంత శరీర స్వాధీనత సంపాదించినప్పుడు మనస్సును నేర్పుతో త్రిప్పే యత్నం చేయవచ్చు. ఇలాంటి నేర్పుతో మనస్సును స్వాధీనం చేసుకుని మన ఇష్టానుసారంగా దాన్ని వర్తింపజేయగలం. మనం కోరిన రీతిగా తన శక్తులను ఏకాగ్రం చేసేలా మనం మనసును నిర్బంధించగలం. రాజయోగుల ప్రకారం అంతర ప్రపంచం యొక్క ఘనీభవించిన రూపమే బాహ్య ప్రపంచంగా కనిపిస్తుంది. స్థూలం ఎప్పుడూ కూడా కార్యమే, సూక్ష్మం కారణం. కాబట్టి బాహ్య ప్రపంచం కార్యం, అంతర ప్రపంచం కారణం. ఇలాగే బాహ్య శక్తులు స్థూలాంశాలు, అంతఃశక్తులు వాటి సూక్ష్మాంశాలు. అంతఃశక్తుల్ని కనిపెట్టి వాటిని నేర్పుతో నడపగలిగే వారికి ప్రకృతి అంతా స్వాధీనమవుతుంది. మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ప్రకృతిని
తన వశం చేసుకోవడం అనే బ్రహ్మాండ కార్యాన్ని సాధించటానికి యోగి సంకల్పిస్తాడు. ప్రకృతి శాసనాలు తనపై ఆధిపత్యం సాధించలేని స్థితిని, సమస్త ప్రకృతి నియమాలను అతిక్రమించగలిగిన స్థితిని పొందటమే యోగి యొక్క లక్ష్యం. అప్పుడతను ప్రకృతి అంతటికీ ప్రభువు అవుతాడు. నాగరికత, మానవజాతి పురోభివృద్ధి అంటే ఇదే, ప్రకృతిని వశం చేసుకోవడమే. ప్రకృతిని నిరోధించగల శక్తి కోసం వివిధ జాతుల వారు వివిధ మార్గాలను అవలంబిస్తున్నారు. ఒకే సంఘంలో కొంతమంది బాహ్య ప్రకృతిని, మరికొంతమంది అంతర ప్రకృతిని వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని జాతుల వారు అంతః ప్రకృతిని, మరికొన్ని జాతుల వారు బాహ్య ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. కొంతమంది అంతర ప్రకృతి నిరోధం వల్ల సమస్తాన్ని నిగ్రహించవచ్చు అంటారు. కొంతమంది ఆంతర ప్రకృతి నిరోధించటం వల్ల సమస్తాన్ని నిగ్రహించవచ్చంటారు. మరికొంతమంది బాహ్య ప్రకృతిని నిరోధించడం వల్ల సర్వం చేకూరుతుంది అంటారు. ప్రకృతిలో బాహ్యం, అంతరం అనే విభజన లేనందువల్ల పర్యవసానంలో ఈ రెండు వాదాలు న్యాయసమ్మతాలే. బాహ్యాంతరాలన్నవి కేవలం కల్పిత పరిమితులే. బాహ్యాంతరవాదులిరువురు తమ తమ విజ్ఞానపు అవధులను చేరినప్పుడు ఒక్కచోటనే కలవడం విధి విహితం. పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త తన విజ్ఞాన పరమావధిని సమీపించగానే విజ్ఞానం తత్వశాస్త్రంలో లయించిపోయినట్లు కనుగొంటాడు. ఇలాగే వస్తువు ఒకటే కాబట్టి తత్వశాస్త్రవేత్త తాను మనః ప్రకృతులను చెప్పే తత్వాలు కేవలం బాహ్య భేదాలే అని, సద్వస్తువు ఒక్కటే అని గ్రహిస్తాడు. ఏకం అయినప్పటికీ ఏది అనేకంగా ప్రకాశిస్తున్నదో, దేనిలో నుండి అనేకత్వం నిర్మాణమవుతున్నదో అలాంటి ఏకత్వాన్ని కనుగొనడమే సమస్త శాస్త్రాల పరమావధి. అంతర ప్రపంచాన్నుండి ప్రారంభించి అంతర ప్రకృతిని పరిశోధించి తన్మూలంగా బాహ్యాంతర ప్రకృతినంతా వశం చేసుకోవడమే రాజయోగ ఆశయం. ఇది చాలా పురాతన యత్నం. ముఖ్యంగా ఈ సాధనకు పట్టుకొమ్మ అయిన హిందూ దేశం అయినప్పటికీ ఇతర దేశస్థులు కూడా ఈ విషయంలో కృషి చేశారు. పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఏదో గూఢ విద్యగా భావించి ఇలాంటి సాధన చేసేవారిని మాంత్రికులు, తాంత్రికులు అని తలిచి వారి పైన ఎన్నో అఘాయిత్యాలు చేశారు. హిందూ దేశంలోనైతే ఇది అనేక కారణాల వల్ల స్వార్థ పరుల పాలైంది. వారు ఈ విద్యను 190 పాళ్లు ధ్వంసం చేసి మిగిలిన దానిని రెండవ కంటికి తెలియని పరమ రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. నేడు పాశ్చాత్య దేశాల్లో గురువుల పేర చాలా మంది బయలుదేరారు. హిందూ దేశంలో కూడా ఇలాంటి ఉపదేశకులు బయలుదేరినప్పటికీ వారికి ఈ విషయంలో కొంత పరిజ్ఞానం ఉండడం వల్ల ఏమీ తెలియని ఈ నవీన వ్యాఖ్యాతల కన్నా వారు యోగ్యులేనని చెప్పవచ్చు. ఈ యోగ పద్ధతుల్లో ఏది గుప్తంగా ఉంటుందో, పరమ రహస్యంగా ఉంటుందో దాన్ని వెంటనే పరిత్యజించాలి. జీవయాత్రలో బలమే మనకు సరైన త్రోవ చూపుతుంది. సమస్త విషయాల్లో నిన్ను బలహీనులుగా చేసే వాటన్నింటినీ విసర్జించేలా పారమార్థిక విషయాల్లో కూడా ఇలాంటి వాటిని విసర్జించాలి. వాటితో మీకెలాంటి జోక్యం ఉండకూడదు. మంత్ర తంత్ర బంధురమైన విశేషాన్వేషణల వల్ల మనిషి బుద్ధిహీనుడవుతాడు. శాస్త్రాలకెల్లా మేలిమి బంగారు అనదగ యోగ శాస్త్రం దీనివల్ల ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. నేటికి 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మాణమైనది మొదలు ఋషులు యోగ శాస్త్రాన్ని హిందూ దేశంలో విశిష్ట ఆకృతికి తెచ్చి సూత్రీకరించి బోధించారు. వ్యాఖ్యాత కొత్తవాడైన కొద్దీ వ్యాఖ్యానంలో దోషాలు అధికమవటం వల్ల గ్రంథకర్త ప్రాచీనుడైన కొద్దీ వ్యాఖ్యానం హేతుబద్ధమై సమంజసమై ఉండటం స్పష్టం. నవీన గ్రంథకర్తల్లో అనేక మంది ఏవేవో అగమ్య గోచర రహస్యాలను గూర్చి చెబుతుంటారు. దివ్యలోక సందీప్తమై ప్రకాశించడానికి బదులు యోగం ఇలా కొందరి చేతుల్లో ఉండటం వల్ల వారు యోగ సిద్ధులకు తామే పట్టాభిషిక్తులం కావాలని భావించి దాన్ని పరమ రహస్యంగా ఉంచారు. ఆ శక్తులు తమకే దక్కాలన్న ఉద్దేశంతో వారు అలా చేశారు. నేను చేస్తున్న బోధల్లో మర్మమేదీ లేదని గ్రహించుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు చెబుతాను. హేతు విమర్శ చేసి
నిరూపించగలిగినదంతా నిరూపిస్తాను. నాకు తెలియని వాటికి గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చెప్పి ఊరుకుంటాను. అంధప్రాయంగా నమ్మటం సరికాదు. మీ విమర్శన శక్తిని వినియోగించి సత్య దృష్టితో సాధన చేసి ఈ సంగతులు జరుగుతాయా లేదా చూడాలి. ఇతర శాస్త్రాలను నేర్వడంలో ఎలాంటి విధానాన్ని మీరు అవలంబిస్తారో సరిగ్గా అదే విధానాన్ని అవలంబించి ఈ శాస్త్రాభ్యాసాన్ని చెయ్యాలి. ఇందులో ఎలాంటి రహస్యం గాని ప్రమాదం గాని లేవు. ఈ శాస్త్రం యథార్థమై ఉన్నంత దాకా నడి వీధుల్లో బాహాటంగా బోధించాలి. ఈ విషయాలను రహస్యంగా ఉంచి భ్రమింప చేయడానికి ఏమాత్రం ప్రయత్నించినా అలాంటి ప్రయత్నం వల్ల మహా విపత్తు సంభవిస్తుంది. విషయంలో ప్రవేశించడానికి ముందు రాజయోగానికి అసలు మూలాధారమైన సాంఖ్య దర్శనాన్ని గూర్చి కొంత చెప్పాలి. సాంఖ్య దర్శనం ప్రకారం ఇంద్రియానుభవ ఉత్పత్తి క్రమం ఇలా ఉంటుంది. బాహ్య విషయాల వల్ల కలిగే స్పర్శలు వాటి బాహ్యోపకరణాల ద్వారా వాటి ఇంద్రియాల వద్దకు చేరతాయి. ఇంద్రియాలు ఈ స్పర్శలను మనకు అందజేస్తాయి. మనసు వాటిని బుద్ధికి అందిస్తుంది. బుద్ధి నుండి వాటిని పురుషుడు అంటే ఆత్మ గ్రహిస్తాడు. అప్పుడే ఇంద్రియానుభవం కలుగుతుంది. అప్పుడు పురుషుడు చేయవలసిన పనికి కర్మేంద్రియాలను నియమిస్తాడు. పురుషుడు తప్ప ఇవన్నీ ప్రకృతి సంబంధ తత్వాలే. అయితే బాహ్యేంద్రియాల కన్నా మనసు సూక్ష్మతర ప్రకృతి వల్ల నిర్మితమై ఉంది. మనసుకు కారణమైన తత్వం వల్లే తన్మాత్రలనే సూక్ష్మ భూతాలు ఏర్పడుతున్నాయి. ఇవి మరలా స్థూల భూతాలై వాటి వల్ల బాహ్య ప్రకృతి ఏర్పడుతున్నది. ఇది సాంఖ్య ప్రోక్త మనశ్శాస్త్ర విషయం. దీనివల్ల బాహ్య స్థూల ప్రకృతికి బుద్ధికి సిద్ధిని బట్టి భేదమే తప్ప వస్తుతః భేదం లేదని తెలుస్తున్నది. ఆత్మ తప్ప మిగిలినదంతా జడ ప్రకృతి. బాహ్య విషయాలను గ్రహించటానికి మనసు ఆత్మ చేతిలో ఉన్న సాధనమని చెప్పవచ్చు. మనసు అనుక్షణం సంకల్ప వికల్పాలతో మారుతూ ఉన్న సిద్ధావస్థలో ఇంద్రియాల్లో కొన్నిటితో గాని ఒకదానితో గాని సంయోగం పొందటానికి, ఏ ఇంద్రియంతో కూడా సంయోగం చెందకుండా ఉండటానికి సమర్థమై ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతాన్ని చూద్దాం. ఈ గడియారం చేసే శబ్దాన్ని నేను శ్రద్ధగా వింటూ ఉంటే కన్నులు తెరుచుకుని ఉన్నా నాకేమీ కనిపించకపోవచ్చు. అంటే నా మనసు కర్మేంద్రియంతో సంయోగం చెందినప్పుడు నేత్రేంద్రియంతో సంయోగం చెందదని స్పష్టమవుతుంది కదా. కానీ పూర్ణావస్థను పొందిన మనసు ఏకకాలంలో సకలేంద్రియాలతో సంయోగం చేయవచ్చు. మనసుకు అంతరావలోకన శక్తి ఉంది. ఈ శక్తి వల్ల మనసు తన లోతు తాను తెలుసుకుంటుంది. యోగి కూడా ఈ అంతరావలోకన శక్తినే పొందాలనుకుంటాడు. మనసు శక్తులను ఏకాగ్రం చేసి అంతర్ముఖం చేసి లోపల ఏమి జరుగుతున్నదో యోగి గ్రహిస్తాడు. ఇదంతా తత్వశాస్త్రవేత్తలు పరిశోధించి తేల్చిన సారాంశం. అంతేకాని వట్టి నమ్మకం మీద ఆధారపడి ఉన్న విషయం కాదని గ్రహించండి. నవీన శాస్త్రజ్ఞులు నేత్రేంద్రియం కంటిలో లేదని, మెదడులోని నాడీ కేంద్రాల్లో ఒక దానిలో ఈ నేత్రేంద్రియం ఏర్పడి ఉందని, ఇతరేంద్రియాల విషయం కూడా ఇంతేనని చెబుతారు. అంతేకాదు, మెదడు ఏ పదార్థంతో నిర్మాణం అవుతున్నదో ఆ పదార్థం ద్వారానే ఈ నాడీ కేంద్రాలు కూడా నిర్మాణం అవుతున్నాయని వారంటారు. సాంఖ్యులు చెప్పే విషయం కూడా ఇదే. ఈ ప్రతిపాదనల్లో ఒకటి శారీరకంగా మరొకటి మానసికంగా వర్తిస్తున్నాయి. అయినా సరే ఈ రెండి అభిప్రాయం ఒకటే. మరి మనం పరిశీలించవలసిన విషయం ఈ మనసు శరీరాలకు రెండింటికి అతీతమై ఉంది. ఈ సూక్ష్మావలోకన స్థితిని పొందటం వల్ల వివిధ మానసిక అవస్థలన్నింటినీ కంటికి కనిపించినట్లుగా గోచరిస్తాయి. అలాంటి సూక్ష్మావలోకన స్థితిని పొందటానికి యోగి సంకల్పించుకుంటాడు. మనోనేత్రంతో ఈ స్థితులన్నింటినీ చూడాలి. ఇంద్రియాలకు బాహ్య విషయ సంసర్గం ద్వారా కలిగే స్పర్శ గమనం ఎలా ఉంటుంది? ఆ స్పర్శను మనసు ఏ విధంగా గ్రహిస్తుంది? బుద్ధి దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తుంది? తర్వాత ఈ నిర్ధారణత్వాన్ని ఆత్మకు ఎలా తెలియజేస్తుంది? ఈ విషయాలన్నీ యోగికి కళ్ళెదుట కనిపిస్తాయి. ఏ భౌతిక శాస్త్రం చేయడానికైనా కొంత సాధనార్హత సంపాదించి ఆ శాస్త్రానికి నిర్మితమై ఉన్న పద్ధతిని బట్టి కృషి చేస్తే గాని ఆ శాస్త్ర జ్ఞానం కలగదు.
రాజయోగంలో కూడా ఈ నియమం వర్తిస్తుందని వేరే చెప్పక్కర్లేదు కదా. మొదట ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. మనసును సత్వగుణ ప్రధానంగా చేసే ఆహారాన్నే మీరు గ్రహించాలి. జంతు ప్రదర్శనశాలకు పోయి చూస్తే మీకు ఈ విషయమై నిదర్శనం అవుతుంది. ఏనుగులను చూడండి, అవి భారీ జంతువులై ఉన్న సాధు స్వభావం కలిగి శాంతంగా ఉంటాయి. పులులు సింహాలున్న బోనులకు మరలండి, ఆ జంతువులకు విశ్రాంతి అన్నది లేదేమో అనిపిస్తుంది. చూశారా ఆహారం వల్ల కలిగే మార్పు? మన శరీరంలోని శక్తులన్నీ ఆహారం వల్లే కలుగుతుంటాయి. ప్రతి దినం ఈ విషయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఉపవాసం చేయడానికి ప్రారంభించగానే మొదట ఈ శరీరం నీరసిస్తుంది, శరీర శక్తులు సన్నగిలుగుతాయి. కొన్నాళ్లకు మీ మనఃశక్తులు కూడా కృంగిపోతాయి. ముందుగా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, తర్వాత ఆలోచించటానికి కూడా శక్తి లేని స్థితి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో ఒక విషయాన్ని గురించి హేతు విమర్శ చేయడానికి తగిన సామర్థ్యం అంతకు ముందే అంతరిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త కలిగి ఉండటం అవసరం. తగినంత బలాన్ని చేకూర్చుకుని సాధనలో అభివృద్ధి పొందిన తర్వాత ఆహార విషయాన్ని గూర్చి అంతగా నియమాలు పాటించనవసరం లేదు. అపాయాన్ని వారించడానికి ఎదిగే మొక్క చుట్టూ కంచె వేయాలి. చెట్టు ఎదిగిన తరువాత కంచెను ఊడదీస్తారు. అప్పుడు ఎట్టి తాకుడు తగిలినా ఎదిర్చి నిలవడానికి చెట్టుకు తగినంత చేవ చేకూరుతుంది. ఒకవైపు భోగ లాలసతను, మరొక వైపున ఉగ్ర తపశ్చర్యలను యోగ సాధకుడు విసర్జించాలి. యోగాభ్యాసకుడు నిరాహారి అయి శరీరాన్ని హింసించకూడదు. అలాంటి వాడు యోగి కానేరడని భగవద్గీత తెలుపుతుంది. గీతా శాస్త్ర వాక్కులను గమనించండి. అర్జున, ఎక్కువగా భుజించేవానికి ధ్యానం కుదరదు. అదే విధంగా ఏమీ తినని వానికి కూడా అది లభించదు. ఎక్కువగా నిద్రించే వానికి, అమితంగా మేల్కొని ఉండేవానికి కూడా ధ్యానం కుదరదు. పరిమితమైన ఆహార విహారాలు కలిగి జపతపాది కర్మలందు పరిమితమైన ప్రయత్నం కలిగి నియమితమైన నిద్రా జాగరణాలు కలిగి ఉండే వారికి సంసార దుఃఖాన్ని పోగొట్టే ధ్యానం కలుగుతుంది.